హలో ఎవ్రీవన్. జీకే నుంచి వచ్చిన ప్రీవియస్ బిట్ చూద్దాం. టెస్ట్ క్రికెట్ బౌలింగ్ నందు హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు హర్భజన్ సింగ్. ఇది ఎస్జిటి 2002లో వచ్చింది. ఐక్యరాజ్య సమితి అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తేదీ అక్టోబర్ 24, 1945. గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకునే తేదీ అక్టోబర్ 24. వ్యక్తులు, నినాదాలు. లాల్ బహదూర్ శాస్త్రి, జై జవాన్ జై కిసాన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్, జై హింద్, చలో ఢిల్లీ, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, సాహసించని వాడు గెలుపు సాధించలేడు. ఇవి నేతాజీ సుభాష్ చంద్రబోస్. మహాత్మా గాంధీ, డూ ఆర్ డై, చేయండి లేదా చావండి. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని చెప్పింది కూడా మహాత్మా గాంధీ. సత్యం, అహింస నాకు దేవునితో సమానం. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజున మనం జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 8 జరుపుకుంటాము. మార్చ్ 3 నేషనల్ డిఫెన్స్ డే, జాతీయ రక్షణ దినోత్సవము. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవము. మార్చ్ 22 ప్రపంచ నీటి దినోత్సవము. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవము. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవము. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవము. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవము. వైరస్ అనేది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన వ్యాధికారక క్రిమి. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి. పాలదంత సూత్రం. శాశ్వత దంతాలు. ఎన్ని? 32. 2123/2123. మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య ఇంత? 206. మానవ శరీరంలో అధిక శక్తి గల కండరం దీనిలో ఉంది. ఆప్షన్ 2 కరెక్ట్. వయోజుని శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 206. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఫీమర్ లేక తొడ ఎముక, ఫస్ట్ది. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ April 1, 2010. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్.